ఫ్రెండ్స్, ఇండియా పాకిస్తాన్ మధ్యన సీజ్ ఫైర్ అనౌన్స్ చేస్తున్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ గారు మనకు ట్విట్టర్లో అయితే పేర్కొన్నారు కదా. ట్విట్టర్లో అతను చెప్పిన దాదాపు 3 గంటల లోపు మళ్ళీ పాకిస్తాన్ రాత్రి పడంగానే తన యొక్క వక్రబుద్ధిని ప్రదర్శిస్తూ జమ్మూ మీద అయితే తన యొక్క డ్రోన్లతో దాడులకు దిగింది. సో ఈ జమ్మూలోని ఈ ప్రాంతం మీద అయితే డ్రోన్లతో దాడి చేసింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకు ఈ జమ్మూ కాశ్మీర్ యొక్క చీఫ్ మినిస్టర్ అయిన ఒమర్ అబ్దుల్లా తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది ఏంటో చూడండి. ఇక్కడ దెర్ ఈజ్ నో సీజ్ ఫైర్, ద ఎయిర్ డిఫెన్స్ యూనిట్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ శ్రీనగర్ జస్ట్ ఓపెన్ అప్. అంటే అసలు సీజ్ ఫైర్ అనేది ఎక్కడ కనిపిస్తలేదు, బట్ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇప్పుడే స్టార్ట్ చేయడం ప్రారంభమైంది మనకు శ్రీనగర్లో అని చెప్పేసి. సో పాకిస్తాన్ సీజ్ ఫైర్ విత్ ఇన్ అవర్, పాక్ బ్రేక్ సీజ్ ఫైర్ విత్ ఇన్ అవర్స్, లాంచెస్ డ్రోన్ అటాక్ ఆన్ శ్రీనగర్ సెల్లింగ్ ఇన్ జమ్మూ. సో జమ్మూలో బార్డర్ వద్ద కాల్పులు, అదేవిధంగా శ్రీనగర్ పైన మనకు డ్రోన్ అటాక్ అయితే లాంచ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు అదంతా ఇదే. సో మన భారత ప్రధానమంత్రి మరియు మన మిలిటరీ అధికారులందరూ కూడా దీని మీదనే చర్చిస్తూ ఉన్నారు ప్రస్తుతం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ గారి ఇదొక ట్విట్టర్, ఆఫ్టర్ ఎ లాంగ్ నైట్ ఆఫ్ టాక్స్ మీడియేటెడ్ బై ద యుఎస్, ఐ ఆమ్ ప్లీజ్డ్ టు అనౌన్స్ దట్ ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యావ్ అగ్రీడ్ టు ఎ ఫుల్ అండ్ ఇమీడియట్ సీజ్ ఫైర్. కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. అయితే ఇక్కడ భారత్ మరియు పాకిస్తాన్ రెండు కూడా 100% ఫుల్ అండ్ వెంటనే సీజ్ ఫైర్కి ఒప్పుకున్నాయి, ఇంకా యుద్ధం ముగిసిపోయినట్టు అని చెప్పారు. కానీ మీరు ఒకసారి ఇక్కడ చూడండి, మనకు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన యొక్క ట్విట్టర్లో ఏం చెప్పారు, ఇక్కడ ఎక్కడ కానీ సీజ్ ఫైర్ అనే పదం ఉపయోగించలేదు ఈయన ట్విట్టర్ పోస్ట్లో. సో ఇక్కడ చూస్తే మనకు డొనాల్డ్ ట్రంప్ తన లీడర్షిప్ తోటి, ప్రోయాక్టివ్ క్వాలిటీస్ తోటి శాంతి కొరకు, ఈ ప్రాంతంలో శాంతి కొరకు అతను మాట్లాడడం జరిగింది. అతనికి ధన్యవాదాలు అని చెప్పారు. పీస్ అండ్ స్టెబిలిటీ అనే పదం వాడారు, కానీ ఎక్కడ కానీ సీజ్ ఫైర్ అనే పదం వాడలేదు. సో ఇది పాకిస్తాన్ యొక్క పరిస్థితి. సో మనం చూసే వెంటనే మన జయశంకర్ సార్, ఫారెన్ మినిస్టర్ జయశంకర్ గారు కూడా మాట్లాడారు. మనమేం చెప్పాను చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టుడే వర్క్డ్ అవుట్ అండ్ అండర్స్టాండింగ్ ఆన్ స్టాఫేజ్ ఆఫ్ ఫైరింగ్ అండ్ మిలిటరీ యాక్షన్. సో ఫైర్ చేయడం కానీ మిలిటరీ యాక్షన్ తీసుకోవడం కానీ ఆపేయాలని చెప్పేసి మేము ఒక అండర్స్టాండింగ్ వచ్చామని చెప్పేసి చెప్పారు. బట్ ఏదేమైనా కానీ భారతదేశం పాకిస్తాన్ మీద నమ్మకం లేకపోవడంతో అసలు అన్ని ఏర్పాట్లతో ఎప్పుడు ఏం జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నది. సో ప్రస్తుతం సీజ్ ఫైర్ అనేది లేదు. మన దేశంలో మెజార్టీ ప్రజలు 99% అందరూ కోరుకున్నది ఏంటంటే పిఓకేని తిరిగి రీక్యాప్చర్ చేయడానికి ఇంతకంటే మంచి సమయం రాదు, కాబట్టి దీన్ని వెంటనే మనం క్యాప్చర్ చేయాలి అని చెప్పేసి. సో పరిస్థితులు చూస్తే కూడా మనకు అదే విధంగా కనిపిస్తున్నాయి. సో ఒమర్ అబ్దుల్లా గారి యొక్క ట్వీట్ చూడండి, ఇక్కడ దిస్ ఈజ్ నో సీజ్ ఫైర్, ద ఎయిర్ డిఫెన్స్ యూనిట్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ శ్రీనగర్ జస్ట్ ఓపెన్ అప్. సో ఇక్కడ సీజ్ ఫైర్ అనేది లేదు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేస్తుందని. సో ఫ్రెండ్స్, దీని అంతటికి కారణం ఏంటంటే పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ అయిన అసీం మునీర్. సో ఈ అసీం మునీర్ అతని యొక్క పదవి కాలం 3 సంవత్సరాలు ఉంటే రీసెంట్గా దాని యొక్క ప్రాబల్యం ఉపయోగించుకొని తన పదవి కాలాన్ని 5 సంవత్సరాలు పెంచుకున్నారు. సో నవంబర్ 2027 వరకు అతనే పాకిస్తాన్ మిలిటరీకి చీఫ్గా ఉంటారు. సో ఇప్పుడు పాకిస్తాన్లో వన్ అండ్ ఓన్లీ సుప్రీం లీడర్ ఎవరంటే ఈ ఆర్మీ చీఫ్ అసీం మునీర్, నో ప్రధానమంత్రి, నథింగ్. సో ఇక్కడ చూస్తే మనకు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోపే ఇలా జరిగింది. సో మరొక వైపు ఇక్కడ ఈ జియో న్యూస్, సమార్ టీవీ అనే ఇవన్నీ కూడా మన భారతదేశం ఏది బ్యాన్ చేసిన యూట్యూబ్ ఛానల్స్, టీవీలు. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఇండియా పాకిస్తాన్ వార్ లైవ్ అప్డేట్ అని చెప్పేసి, పాకిస్తాన్ సెట్ టు క్యాప్చర్ ఢిల్లీ. సో మరి పాకిస్తాన్ ఢిల్లీని క్యాప్చర్ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత వారు సీజ్ ఫైర్ ఒప్పుకోవాల్సిన అవసరం ఏముంది? అదేవిధంగా పాకిస్తాన్ మిజైల్ అటాక్, ఇండియా డెవాస్టేటెడ్. సో మన ఈ పాకిస్తాన్ భారతదేశం మీద చేసిన మిజైల్ అటాక్తో భారతదేశం సర్వనాశనం అయిందని చెప్పేసి జియో న్యూస్లో వచ్చారు. సో ఇలాంటి న్యూస్ ఎక్కడ వచ్చా కానీ నమ్మొద్దు, ఎందుకంటే ఇదంతా ఫేక్ న్యూస్. సో ఇలాంటి పరిస్థితి ఎక్కడ లేదు. సో ఈ నేపథ్యంలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మన త్రివిధ దళాల అధిపతులతో ఎమర్జెన్సీ మీటింగ్ అనేది నిర్వహిస్తున్నారు. ఇప్పుడు భారతదేశం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ప్రపంచం అంతా వెయిట్ చేస్తూ ఉంది. అయితే ఇక్కడ మనకు చూస్తే ఏ సందర్భంలో అయినా కానీ ఈ పాకిస్తాన్లో వారి యొక్క ఆర్మీ చీఫ్ల పదవి కాలం పొడిగించిన ప్రతిసారి కూడా అక్కడ ప్రధానమంత్రిని తీసేయడము, పూర్తిగా మిలిటరీ అధికారుల చేతిలో ప్రభుత్వం వెళ్ళడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా అదే జరగబోతుంది.
సో ఏదేమైనా కానీ భారత్ పాకిస్తాన్ మధ్యన ఫుల్ స్కేల్ వార్ అనేది స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. సో పాకిస్తాన్ కాల్పుల విరమణకు ఒప్పుకున్న 3 గంటల లోపు తిరిగి రాత్రి కాగానే దయ్యంలాగా భారత్ మీద విరుచుకుపడుతుంది. సో భారతదేశం మాత్రం పాకిస్తాన్కి సంబంధించిన మిజైల్స్ ఒక్కటి కూడా మన భూభాగం మీద పడకుండా రిటాలియేట్ చేస్తూ ఉంది.